మెంటాడ మండలం జక్కువ గ్రామ రెవెన్యూలో ఉన్నటువంటి వ్యవసాయ పైన ఆధారపడిన రైతులంతా కూడా పూర్తిగా మా బతుకులు అగమ్య గోచరంగా ఉన్నాయంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అంటే ఈరోజు ఆర్టీవీ ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్కి అయితే వచ్చింది. ప్రస్తుతాన్ని మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా లబోదిబోం అంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఒక మిరప పంట ఇది. ఈ మిరప పంట చేతికి అందించిన పంట పూర్తిగా ఎక్కడ కూడా దానికి ఒక కాయ రాకుండా పూర్తిగా వాతావరణ మార్పుల కారణంగా పోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే విధంగా పక్కనే ఉన్నటువంటి టమాటా కూడా అదే విధంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టమాటా చూసుకుంటే సరైనటువంటి ధర పలకకపోవడంతో సుమారుగా ఒక కేటు అంటే సుమారుగా 25 కేజీల వరకు కూడా ఒక ట్రైలో ఉంటాయి. ఆ ట్రైన్ తీసుకొని వెళ్తే 50 రూపాయలు 100 రూపాయలకి మాత్రమే అడుగుతున్నారు. మాకు కనీసం అవి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా రావట్లేదంటూ రైతులు వాపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా స్వీట్ కార్న్ చూసుకుంటే పూర్తిగా కుదేలు అవుతుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఎకరాలు అయితే మేమైతే స్వీట్ కార్న్ వేసాము. ఈరోజు ఒక బస్తా స్వీట్ కార్న్ పట్టుకొని వెళ్తే అది సుమారుగా 150 రూపాయలకు కూడా అడగట్లేదంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనమైతే చూడొచ్చు ఒక కొత్త రకమైన వ్యాధితో ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి మిరప పంట, ఈ మిరప అంతా కూడా చూస్తే పూర్తిగా దీన్ని చూస్తూ ఉంటే దద్దులుగా ఇదొక రకంగా కనిపిస్తూ ఉన్నది. అంటే పూర్తిగా ఇదొక మిరప పంటేనా అనే ఒక ఆలోచన వచ్చే విధంగా కనిపిస్తుంది. మిరప పంట కాదు అనే విధంగా బంతి పువ్వు ఆకారంలో కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి పూర్తిగా పంటలు లేక పూర్తిగా ఆందోళన బాట పడుతున్నారు. ఎందుకంటే కొన్ని లక్షల రూపాయలు, వేల రూపాయలు వెచ్చించి పెట్టుబడిగా తీసుకుని వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి ఆదాయం రాకపోవడంతో తీవ్ర ఆవేదన బాట పడుతున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఇదే క్రమంలో రైతులు కూడా ఉన్నారు. రైతు కూడా మాట్లాడే ప్రయత్నం. పెద్ద మీ పేరేంటమ్మా? కన్నమనాయుడు గారు. అయితే మీరు ఎంత వ్యవసాయం పెట్టారు? మీకు ఏ విధంగా ఇప్పుడు ఈ పంట ఉన్నది, ఈ మొక్కని మీరు ఇంత పెద్ద మొక్క చేయాలంటే ఎన్ని రోజులు పట్టింది? చెప్పడం మందు కొట్టడం ఎంత మందు కొట్టాము, ఏది చేసాము. ట్యాంక్ 100 రూపాయలండి కొట్టాము. ఎన్ని ఇంచుమించు 10 చల్లి కొట్టాము. మేము ఎలాగో తేడా చేస్తాం. మరి అంటే మీరు పంట వేసి ఎన్ని రోజులు అయ్యింది? 40 రోజులు అవుతుందండి. 4 మాసాలు అవుతుందండి. 4 మాసాలు. ఈ 4 మాసాల నుంచి కూడా కంటిన్యూగా పంట పైన కష్టపడుతూనే ఉన్నారు. గడ్డి గాబు ఏరుకోవడం, మందులు కొట్టుకోవడం. మీరు చూస్తాను కండి. వారం కోసం మందు కొడతాను. ఒక కాయ నేదు పుంజి నేదు చేస్తాం. టమాటా కూడా ఎలాగో దొలిగిలుతుంది. అది ఉట్టుకెళ్తే 50 రూపాయలు. కేజీ 50 అంటున్నారా? వంగ కేటు 50. ఒక కేట్లో ఎన్ని కేజీలు ఉంటాయి? అవుతుందండి. 10 కేజీలు అవుద్ది. 10 కేజీలు 50 రూపాయలండి. మరి ఏడు చేస్తాం. ఏడడం ఒగ్గిడమా ఉట్టుకెళ్తే ఉట్టుకెళ్తే ఆ మట్టి తిరిగి డబ్బులు తగులుకుంటున్నాయి. మనం కేటు చెప్పి ఎక్కడ అమ్ముతారు? విజయనగరం తీసుకుని వస్తాం. తీసుకెళ్ళి గెలుస్తాం. విజయనగరం 5 పైసలు చేర్చం తోలుకుని వస్తున్నాం. మరి మమ్మల్ని ఏడు చేయమంట. ట్యాంక్ మందు కొడితే 150 రూపాయలు. గడ్డి అంత ఆర్దానికి 250 రూపాయలు ఆర్దానికి సెల్ట్కే. మరి మనకి ఏ చేస్తాం ఏడు చేస్తాం చెప్పండి పని మీరు. అంటే సుమారుగా మీరు ఎంతవరకు పెట్టుబడి పెట్టుంటారు? పెట్టేవారికి ఏంటండి ఎంతవరకు నెక్కెత్తి పెట్టండి. మరి రైతు నెక్కెత్తామా? అలాగే 2 ట్యాంకులు మొత్తం 4 ట్యాంకులు కొడితే 400 ముందు ఆర్దానికి 250 రూపాయలు కూలి అన్ని నెక్కెత్తమేటి. ఇలా రోజు ఎన్ని రోజుల నుంచి ఇలా మీరు పెట్టుబడి పెడుతూనే ఉన్నారు? 4 మాసాలు అవుతుందండి. ఇంకే 4 మాసాల నుంచి కూడా పెడుతున్నారు. గడ్డి ఏరుకోవడం, ఆడలు పిలుచుకోవడం, ఏరుకొని నీరు కొట్టుకోవడం, అదిగా మోటార్ అండి నీరు కొట్టుకోవడం. మరి ఇంకేం చెప్తామండి. అంటే ఈ మిరప పంటకు సంబంధించి సుమారుగా 120 రోజుల పాటు కష్టపడుతున్నా. టమాటా పంటకి ఎన్ని రోజులు పడుతుంది మీరు ఒక పంట చేతికి వచ్చేసరికి? అదే ఇంచుమించు 4 మాసాలు అవుద్దండి. అదే అలాగే అది ఏటి కొనకపోతే ఉగ్గిసాము. ఏడు చేస్తాం ఉగ్గిపోతే చల్లకపోతే చాలా కొంత ఇంకేడు చెప్తాం అంతే. మరి ఇప్పుడు అధికారులు ఎవరైనా వచ్చారా? మీరు చూడడానికి వచ్చారా? ఇక్కడ పరిస్థితులు ఏంటంటే ఎవరు రాదండి. మీరు రావడమే. మీరు వచ్చారు మీరు వచ్చేవాడికి అంతే. మరి ఎవరు రాదు. లేకపోతే మీరు వచ్చారని చెప్పారా? వచ్చారు మేము అంతే. అవునంటే మీరు దీనికి సంబంధించిన వ్యవసాయ అధికారులు కానీ మీ ఇక్కడ స్థానిక మీ ఇక్కడ సచివాలయంలో ఉంటారు కదా వ్యవసాయ. ఈ మందు కొట్టి ఆ మందు కొట్టి ఈ మందు కొట్టి అన్నారు. ఆ సాగు ధరికి వెళ్తే ట్యాంక్ 150 రూపాయలు చెప్తాను. మరి తెత్తవా మానత్తవా? ఆ అధికారులు చెప్పారు ఈ మందు కొట్టి ఈ మందు కొట్టి ఈ మందు కొట్టిన ఒక ట్యాంక్ 150 రూపాయలు. అలాంటి రోజుకు ఒక 6 ట్యాంకులు కొట్టి ఎంత అవుతుంది? నెక్కెళ్ళిపోయి 600 రూపాయలు తిప్పుకోవుతుంది. అలాగే 4-5 సైడ్లు కొట్టాము. ఆర్దానికి గడ్డి అయితే 300.
అంటే ఒక మీ పంట ఇలా జరిగిపోయింది, మీ ఇక్కడ గ్రామంలో ఉన్న రైతులు అందరిది ఇదే విధంగా ఉంది. మా రైతులు అందరూ అండి మనిషి 30 సెంట్లు 40 సెంట్లు ఎల్ల గడకెళ్ళాకనండి అందరు చూడండి. ఇప్పుడు మీరు వచ్చారు కదా మరి చూడండి, వాళ్ళు అక్కడ టమాటా అయితే ఉంది మరి ఇంచుమించు కొద్దిగా ఉంది, శుభ్రంగా రాలిపోయి ఏడు చేస్తాం, వేరే ఏడు చేస్తాం. అందరు రైతులు ఉన్నారు, మనిషికి ఒక్కరిదే కాదు, 30 సెంట్లు 20 సెంట్లు 40 సెంట్లు ఉన్నాయి. అంటే ఈ పంట పనికి వస్తే మీకు లాభదాయకంగా ఉంటుంది. పంట పనికొచ్చింది నేను మిరగ ఎంత తెలిసి ఇప్పుడు కేజీ 200 300 ఉంటుంది పంట. 10 కేజీలు 2000 ఇప్పుడు పులి తాలింపు లేవు, ఏడు చేస్తాం మరి. గతంలో మీకు ఇదే పంట మీకు ఎంతవరకు చేతికి అందేది? 2-3 గొప్ప పంట కాయచ్చండి, ఈ సంవత్సరం కాయిందండి. అప్పుడు మీకు ఎంత లాభదాయకం, ఎంత వచ్చింది. దమ్మొద్దు కొట్టుకెళ్తే సంతోట కొట్టుకెళ్తే అలాగే మనుగో 2000 1500 అమ్మోను మా మదుపు సరిపోయాయి దమ్మొదుపుకి. ఇప్పుడు అసలు ఇదా బొట్టేస్తున్నాగా లేవు. అంటే మీరు దీనికి పెట్టుబడి పెట్టిన మదుపులు అన్ని తీసేగా మీకు ఒక 10,000 20,000 లాభం వచ్చింది. 10,000 20,000 వచ్చేవి. అమ్ముకుని ఒక మోటార్కి కిరకాయలు అయితే దగ్గర 4 రూపాయలు వచ్చేవి. మరి ఇంకేం చెప్తాను, మిరప పంట అనేది పూర్తిగా ఏం లేదు. ఏటి లేదు మరి మా తిండికి లేవు నేడుతాను చెప్తుంటే, మా తిండికి లేవు మరి ఏడు చెప్తాను చెప్పు. రోజుకి ఎంతమంది గడ్డి అయితే ఎంతమంది తీసుకొస్తాం, ఎంతమంది మొరుగు. ఆ టమాటా పూలు మొక్క అప్పుడు కానీ పెంచాం, ఎంత 2,000 3,000 మొక్క కొన్నాం, ఆ నారు వేసాం. అవి చేస్తాం మరి వేసి సుఖం అయితే. దాని మందు ఎంత 150 రూపాయలు తీసుకోండి ట్యాంకీకి, ఆ ట్యాంకీలో ఎక్కైపోయినాయి. అంత పంట అనుభవం వచ్చింది. సాపా ఒకటి కొనకపోతే ఏడు చేస్తాం, ఒగ్గిపోతే గెత్త మోసం ఉన్నాయి పెద్ద గరిచిపోతాయి. ఇదే అలాగంతా మరి ఏడు చేయడం బాబు. సో చూసాం కదా, ఇక్కడ రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చూస్తూ ఉంటే ఇది ఒక పంట అనేది మిరప పంట కాకుండా కొత్త రకం పంటలే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే పూర్తిగా ఆ ఆకు షేప్ కూడా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే వాతావరణ మార్పులా లేదంటే కొత్త వైరస్ వచ్చి ఈ విధంగా జరుగుతుందో తెలియదు, కానీ ఇదంతా కూడా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు కూడా పూర్తిగా పట్టించుకోకుండా చోద్యం చూస్తున్న పరిస్థితులు కూడా మనకైతే కనిపిస్తుంది. ఎందుకంటే రైతు పండించిన పంట బాగుంటేనే రైతు బాగుంటాడు, రైతు బాగుంటేనే ఆ ప్రాంతం బాగుంటుంది, ఆ ప్రాంతం బాగుంటేనే రాష్ట్రము దేశము బాగుంటుందంటూ కూడా చెప్తున్నారు. అంటే దేశానికి వెన్నెముక రైతే అంటారు, పల్లెటూళ్ళే పట్టుకొమ్మలు అంటారు. అలాంటిది ఈరోజు చూస్తే రైతు తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం రైతు కూడా మనకు చూపిస్తున్నారు. అదే మొక్క కనుక కాసి ఉంటే చుట్టూ కూడా కాయలతో మిరపకాయలతో నిండగా పచ్చగా ఒక పక్క ఎర్రగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటిది ఏమీ లేకుండా ఉండడంతో పూర్తిగా ఆ చెట్టు కూడా బోసిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సుమారుగా 120 రోజుల పాటు కష్టం, 120 రోజుల కష్టం కూడా పూర్తిగా ఈరోజు నేలపాలు అవుతుంది. అదేవిధంగా కొన్ని వేల రూపాయలపై మేమైతే పెట్టుబడులు పెట్టామంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరి పరిస్థితి కూడా ఇదే విధంగా కనిపిస్తున్నది. పూర్తిగా పండించిన పంట కూడా మా చేతికి రాకపోవడంతో పూర్తిగా మేమేం చేయాలో తోచట్లేదంటూ కూడా తీవ్ర ఆవేదన ఆందోళన బాట పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఆ రైతు ఏమి చెయ్యాలో తోచక పూర్తిగా తలబాదుకుంటున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడికి వచ్చారంటే చాలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆ వ్యవసాయాన్ని చూస్తే ఏడుపు వస్తుందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 6 గాలాల పాటు పండించిన పంట చేతికి రాకుండా ఈరోజు ఈ విధంగా జరగడంతో ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే మనమైతే చూడవచ్చు ఇక్కడ పరిస్థితులు అన్నీ కూడా ఆ విధంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇటువైపు చూసినా సరే ఇదంతా కూడా ఒక కన్నీరు మున్నీరు ఒక వాతావరణం. రైతులు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇక్కడ చూస్తే కనుక తెలుస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో చూస్తే ఒక దగ్గర ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ చూస్తే పచ్చగా కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడైతే పూర్తిగా కాయలు ఏం లేవు. ఇక్కడ చూస్తే కొన్ని కాయలు పచ్చగా కొన్ని కాయలు ఎర్రగా ఉన్నాయి. అంటే ఇదే కాయలు ఎందుకంటే ఎక్కువగా కాస్తాయి. యాక్చువల్గా ఇదైతే కొన్ని వీళ్ళకైతే 100 రూపాయలు తీసుకుని తెచ్చిపెట్టేది, అంటే అలాగలాగే ఇవన్నీ అమ్ముకుంటే 1000 రూపాయలకైతే వస్తాయి. అలాంటిది ఈరోజు పూర్తిగా కుదేలైపోయామంటూ కూడా రైతులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గుమ్మడి సంజయ్ రాణి దీనిపైన ప్రత్యేక చొరవ చూపించి రైతులకి మేలు జరిగే విధంగా చేస్తే బాగుంటుందంటూ కూడా ఒకవైపు అయితే కోరుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో వచ్చి ఇటువంటి పంటలను పరిశీలించి రైతుకి ఎంత నష్టం జరిగిందో నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అది ప్రస్తుతానికైతే చూస్తూ ఉంటే పార్వతీపురం మన్యం జిల్లాలో మెంటాడ పరిధిలో ఉన్నటువంటి ఈ జక్కువ గ్రామస్తులో ఉన్నటువంటి రైతులైతే ఈ మిరప పంట పండించే రైతుల పరిస్థితి మాత్రం పూర్తిగా అగమ్య గోచరంగా మారింది. మాకు మరణమే శరణ్యం అంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏం చేయాలో తోచక అప్పులు సప్పులు చేసుకొని అయితే మేము ఉన్నాము. మాకు ఇంకా ఉరితాలే గతి. మేము ఇంకా ఏదైనా సరే దీనికి ఇక్కడ పురుగు మందు
దీనికి ఇక్కడ దీనికి కట్టినటువంటి ఈ పురుగుకి తెచ్చినటువంటి మందే మేమైతే తాగి చనిపోయే పరిస్థితి కూడా ఉందంటూ కూడా ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి దాపరించినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయంటూ ఆ రైతులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆదుకోవాలంటూ చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది జక్కువలో ఉన్నటువంటి రైతుల వద్ద తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, మెంటాడ మండలం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.